శ్రీచక్ర సప్తమావరణ దేవతాః ఈ సప్తమావరణంలోని శక్తులు వశీకరణ, ఆకర్షణ, మోహన, శోభ, సంపూర్ణత వంటి శక్తులను ప్రసాదిస్తాయి. ఉపాసకుడు ఈ ఆవరణాన్ని సమర్థంగా ఆరాధించినప్పుడు దేహవ్యాధులు, మనోవ్యాధులు తొలగిపోవడం, శరీరానికి, మనసుకు ఉజ్వలత, కాంతి కలుగుతుంది. ఈ శక్తులు చైతన్యాన్ని శుద్ధిచేసి శక్తిని ఆరోగ్యకరమైన దిశగా మలిచే ఆవరణ దేవతలు. ఈ ఆవరణం సిద్ధిస్థితి. ఇక్కడ సాధకుడు తన అంతరంగాన్ని పూర్తిగా నియంత్రించుకొని ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల ఏకీకరణను అనుభవిస్తాడు. వసినీవర్గ శక్తులు మనస్సు, ఇంద్రియాలు, వాసనల మీద నియంత్రణను కలిగించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని స్ఫురింపచేస్తాయి. తంత్రరాజతంత్ర ఆధారంగా వసిన్యాద్యాః దేవతాః చిత్తనిగ్రహశక్తయః రహస్యయోగినీ జ్ఞానప్రదా సర్వరోగహర చక్రం శుద్ధితత్వస్థానం. అర్థం: ఈ ఆవరణంలో దేవతలు చిత్తనిగ్రహ శక్తులుగా ఉంటారు. రహస్యయోగిని, జ్ఞానశక్తి ప్రసాదించే యోగమాత. ఈ చక్రం తత్వశుద్ధి, మనోనిగ్రహం, మోక్షసిద్ధికి కేంద్రం. కుండలిని లేదా యోగ సంబంధం. ఇక్కడ కుండలిని జ్ఞానశక్తిగా మారుతుంది. వసినీవర్గ దేవతలు కుండలినీకి మనోనిగ్రహం, ఇంద్రియశాంతి, ఆనందం, జ్ఞానప్రకాశం వంటి శక్తులను అందిస్తాయి. రహస్యయోగిని కుండలినీని పరబ్రహ్మ చైతన్యంలో లీనమయ్యే స్థితికి చేర్చే యోగశక్తి. ఈ స్థితిని జ్ఞానావస్థ లేదా చిదానంద సిద్ధిదశ అంటారు. ఖడ్గమాల స్తోత్రంలో సంబంధం. వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని నమః. భావం: ఖడ్గమాల స్తోత్రంలో ఈ భాగం మనోనిగ్రహం, అంతరశుద్ధి, జ్ఞానసిద్ధి మార్గాన్ని సూచిస్తుంది. ఈ దేవతల ధ్యానం ద్వారా సాధకుడు ఇంద్రియ, చిత్త, కర్మల నియంత్రణను పొందుతాడు. రహస్యయోగిని చివరగా లలితాదేవిలో లయమవుతుంది. అంటే సాధకుడు పరబ్రహ్మ సాక్షాత్కారానికి సమీపిస్తాడు. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం వసినీవర్గ దేవతాః మనోనిగ్రహకారిణ్యః రహస్యయోగిని పరజ్ఞానప్రదా సర్వరోగహర చక్రం శరీరమానస శుద్ధిదాయకం. తాత్పర్యం: ఈ ఆవరణం సాధకుని మనస్సును శుద్ధి చేస్తుంది, రోగాలను, పాపాలను తొలగిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం రహస్యయోగినీ చ జ్ఞానోదయకారిణీ వసిన్యాద్యః చ దేవ్యః ఆనందమయీ శక్తయః సర్వరోగహర చక్రం మోక్షద్వారస్థానం. తాత్పర్యం: ఇక్కడ దేవతలు ఆనందమయ చైతన్య రూపాలు. రహస్యయోగిని యోగశక్తి ద్వారా సాధకుడు మోక్షద్వారం బ్రహ్మానంద దశలో ప్రవేశిస్తాడు. వసిని అంటే సప్తమావరణ దేవతలలో ఒకరు. శ్రీచక్రంలోని సర్వరోగహర చక్రం సప్తమావరణంలో ప్రధాన దేవతలలో ఒకరు. వస అంటే వశం చేసేది, ఆకర్షణ శక్తి. వసిని అంటే వశీకరణ శక్తి కలిగిన దేవి. ఉపాసకుని మనోరథాలను సాధింపచేయడం, ఆత్మపరిపూర్ణత, అన్యులపై ప్రభావం, సమస్త రోగాల నివారణ. వసినీశక్తి శ్రీచక్రంలోని శక్తి నియంత్రకురాలు. సప్తమావరణంలో ఆకర్షణ మరియు పరిపాలనా శక్తిగా ఉంటుంది. ధ్యానశ్లోకం. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో వసినీదేవిని ఆరాధిస్తూ చెప్పే ధ్యానశ్లోకం. వసినీచక్ర సంసిద్ధ వ్యోమప్రకాశ మహేశ్వరి మనోమయా మోహినీ సర్వలక్ష్మీ ప్రదా స్మృత. అర్థం: వసిని చక్రసిద్ధ అంటే శక్తిగా చక్రం పూర్తి చేసినది. వ్యోమప్రకాశ అంటే ఆకాశం వలె శక్తివంతమైనది. మహేశ్వరి అంటే పరమేశ్వరీ స్వరూప. మనోమయ అంటే హృదయానికి మోహనముగా. సర్వలక్ష్మీప్రద అంటే సకల ఐశ్వర్యాలను ప్రసాదించేది. శ్రీచక్రంలో వసినీ స్థానం సప్తమావరణంలో మొదటి దళంలో ప్రథమస్థానంలో ఉంటుంది. క్రమంగా అష్టమాతృకలలో మొదటిగా మాతృకలు మరియు యోగినీ శక్తులపై ఆధిపత్యం వహిస్తుంది. ఈ స్థానం ద్వారా అన్ని రోగాలు, అశుభశక్తులు ఆమె ద్వారా నివారించబడతాయి. ఉపాసకుని మోహ, వశీకరణ, ఐశ్వర్య ఫలాలు లభిస్తాయి. కుండలినీలో వసినీ స్థానం సప్తమావరణమనేది మానస కుండలినీ అనుసరణలో మధ్యస్థ స్థానంగా పరిగణించబడుతుంది.
కుండలినీ శక్తి యొక్క వశీకరణ, ఆకర్షణ, రోగ నివారణ శక్తిని ప్రతిబింబిస్తుంది. సాధకుడి ఈ ఆవరణను ధ్యానించినప్పుడు మానసిక స్థిరత్వం, ఆరాధ్య దేవతతో పరిపూర్ణ సంధానం, శరీర మనసు ఆరోగ్యం లభిస్తుంది. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. వసినీదేవి వసిన్యాద్య శక్తులలో మొదటిగా ప్రస్తావించబడుతుంది. ఆమెను ఆరాధించడం వల్ల సకల రోగాలు నివృత్తి అవుతాయి. ఆకర్షణ, మోహన శక్తి, సంపద, ఐశ్వర్యం లభిస్తుంది. ఖడ్గమాలా స్తోత్రం ప్రకారం వసిన్యాద్యాః వసిని, కామిని, మోహిని, విమోహిని అంటే వసిని మొదటి దేవత, మిగతా దేవతల పరిపాలక శక్తిగా ఉంటుంది. శాస్త్రీయ ఆధారం. తంత్రాగమాలు శారబాతిలకం, వామకేశ్వర తంత్ర, జ్ఞానార్ణవ తంత్ర వీటిలో వసినీను సప్తమావరణంలో ప్రధాన మాతృకాశక్తిగా సూచించాయి. ప్రామాణిక సూత్రం. ప్రథమదళంలోని ప్రధాన మాతృక వసిని. భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం, మకరందం ప్రకారం వస్నీదేవి అనేది వశీకరణ శక్తి స్వరూపం. సప్తమావరణం ద్వారా సర్వరోగహరణ, మోహన ఫలం కలిగిస్తుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం వసినీ ఆవరణలో మొదటి మాత్రిక సాధకుని కార్యసిద్ధి, సంపద, వశీకరణ మరియు సర్వమహేశ్వరి ఆశీస్సులు అందిస్తుంది. కామేశ్వరి. కామేశ్వరి అనగా కామేశ్వరుడు, పరమశివుడి యొక్క శక్తి స్వరూపిణి అని అర్థం. ఆమె సమస్త ఇచ్ఛాశక్తి స్వరూపిణి, సృష్టి, స్థితి, లయకర్తృత్వాన్ని ప్రసాదించే శక్తి. కామ అనగా ఇచ్ఛ, ప్రేమ, చైతన్యం, సృష్టిశక్తి. ఈశ్వరి అనగా అధిపతిగా ఉన్నది, పాలకురాలు, దేవత. కామేశ్వరి అంటే కామ, ఇచ్ఛాశక్తిపై ఆధిపత్యం కలిగిన దేవత, ఇచ్ఛాశక్తి స్వరూపిణి లేదా ప్రేమ, సృష్టి, ఆనందమయ చైతన్యానికి మూలమైన దైవశక్తి. ధ్యాన శ్లోకం. ఓం కామేశ్వర్యై నమః. రక్తాంబరాధరాదేవి రత్నకిరీటమండితా మణిద్వీప నివాసినీ చ కామేశ్వర ప్రీతదాయిని. అర్థం. ఎరుపు వస్త్రాలు ధరించి మణిరత్న కిరీటముతో అలంకరించబడిన మణిద్వీపంలో నివసించే ఈ దేవి కామేశ్వరుణ్ణి ఆనందపరిచే స్వరూపిణి. శ్రీచక్రంలో స్థానం. ఆమె లలితాపరమేశ్వరి యొక్క ఇచ్ఛాశక్తి రూపం. భవసృష్టి త్రిశక్తుల్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి తత్వానికి ఆధిపత్యం కలిగినది. తంత్రరాజతంత్రం ప్రకారం కామో నామ పరశివః తస్య ఈశ్వరీ కామేశ్వరి అంటే కాముడు పరమశివుడు, ఆయన యొక్క అధిపతిదేవి కామేశ్వరి. అంటే పరమశివుడు ఇచ్ఛాశక్తిగా త్రిపురసుందరిలో లీనమవుతాడు. ఆమె ఆయన చైతన్యానికి ప్రతిరూపమైన కామేశ్వరి. కుండలిని సంబంధం. కుండలిని పైకి లేచినప్పుడు సహస్రారంలో లలితా పరమేశ్వరిగా వికసిస్తుంది. అదే స్థితి కామేశ్వరి భావన. అక్కడ శివశక్తి సమాన స్థితిలో లీనమవుతాయి. దాన్ని కామకళాతత్వం అంటారు. భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం మకరందం కామేశ్వరి అనేది వశీకరణకారిణి, అన్ని దిక్కులను తన శక్తితో మోహింపజేసేది. సౌభాగ్య భాస్కరం ఆమె వశీకరణకారిణి మాత్రమే కాక ఇచ్ఛాశక్తి స్వరూపిణి. సాధకుడు కామేశ్వరిని ఆరాధిస్తే వాక్పటుత్వం, కీర్తి, ఆకర్షణశక్తి లభిస్తాయి. మోదిని. మోద అంటే సంతోషం, హర్షం, ఆనందం. ఇని అంటే ఆ గుణాన్ని కలిగినది, ఆ స్వభావం గలది. మోదిని అంటే ఆనందాన్ని ప్రసాదించేది, స్వయమానందమయ స్వరూపం గల దేవత. ఈ శక్తి సాధకునికి ఆధ్యాత్మికానందం, సౌఖ్యం, హృదయశుద్ధిలను ప్రసాదిస్తుంది. ఆమె లలితా త్రిపురసుందరి యొక్క ఆనందశక్తి రూపం. ధ్యానశ్లోకం. ఓం మోదిన్యై నమః. స్మితముఖీ చ మంగళా మణికిరీటమండితా మణిద్వీపనివాసా చ మోదినీ పరమానందా. అర్థం. ఆమె చిరునవ్వుతో కనువిందు చేసే దివ్యముఖం కలిగినది, మణిరత్న కిరీటముతో అలంకరించబడినది,
మణిద్వీపంలో నివసించేది పరమానందమయ స్వరూపిణి. తంత్రరాజతంత్రం ప్రకారం మోదస్వరూపా మోదిని ఆనందప్రదా శక్తిః అంటే ఆమె స్వయంగా ఆనందమయీ భక్తులకు దైవిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది. భాస్కరరాయ మకరందం ప్రకారం మోదనాత్ మోదినీ ప్రఖ్యాతా భోగమోక్షానందదాయిని అంటే భక్తునికి భౌతిక సుఖంతో పాటు ఆధ్యాత్మిక సుఖమును ప్రసాదించుటవలన మోదిని అని పిలువబడింది. అంటే భక్తునికి భౌతిక సుఖం, సంపద, శాంతి, సంతోషంతో పాటు ఆధ్యాత్మిక సుఖమును ప్రసాదిస్తుంది. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో మోదినీ శక్తి అనేది ఆనందదాతృశక్తి. కుండలినీ సహస్రానంలో చేరినప్పుడు భక్తుడు పొందే బ్రహ్మానంద స్థితికి ప్రతీక. భోగానందం నుండి పరమానందం వైపు తీసుకువెళ్లే శక్తి. విమలే. విమలే అనగా మలము లేనిది, నిర్మలత్వము గలది. మల అంటే అవిద్య, కామ, క్రోధ, లోభ, మోహాది భావాలు. వాటి నుండి సాధకుని మనస్సును శుద్ధిచేసి నిర్మలంగా చేసే శక్తి విమల. ఆమె అనుగ్రహం వల్ల సాధకుని చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా దివ్యజ్ఞానానికి అర్హుడవుతాడు. ధ్యానశ్లోకం. భాస్కరరాయుల సౌభాగ్యభాస్కరం. శుభ్రవస్త్రాంబరధరాం శుభ్రమాల్యానులేపనాం శుభ్రమూర్తిం శుభకరాం వందే విమలరూపిణీం. భావం: శుభ్రమైన వస్త్రాలను ధరించిన, శుభ్రమైన పుష్పమాలలు, సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడిన శుభరూపిణి, శుభకరిణి అయిన విమలాదేవిని నమస్కరిస్తున్నాను. శ్రీచక్రంలో స్థానం. ఈ ఆవరణంలోని దేవతలు మనసు, వాసన, ఆత్మతత్వాలను వివిధ విధాల శుద్ధి చేస్తాయి. విమలాశక్తి అంతరంగశుద్ధి అనగా చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. కుండలినిలో స్థానం. 1. కుండలినీ సాధనలో విశుద్ధి చక్రం అనగా గళమధ్య భాగం సమీపంలో విమలాశక్తి అనుభవించబడుతుంది. ఆమె ప్రభావంతో వాక్పవిత్రత, ధ్యాన పవిత్రత, మనోనిర్మలత్వం కలుగుతాయి. శాస్త్రీయ ఆధారం. తంత్రాగామాలు, ముఖ్యంగా లలితార్చన చింతామణి, తంత్రసార మొదలైన వాటిలో విమలాదేవి చిత్తశుద్ధి ప్రసాదకురాలిగా వర్ణించబడింది. విమలత్వం లేకుండా బ్రహ్మజ్ఞానం సిద్ధించదు అని ఆచార్యులు స్పష్టముగా పేర్కొన్నారు. భాస్కరరాయుల వ్యాఖ్యానం. మకరందం ప్రకారం విమలే అంటే మలరహితత్వం. మలము అంటే అవిద్య, కామ, కర్మాదుల కల్మషం. విమలా అంటే వాటిని నిర్మూలన చేసి సాధకుని చిత్తాన్ని కాంతిమంతం చేయు శక్తి. సౌభాగ్యభాస్కరం ప్రకారం విమలే అనగా శుభ్రరూపిణి. విమల సాధకునికి ఆత్మవిచారయోగ్యతని ప్రసాదిస్తుంది. శుద్ధచిత్తుడైనప్పుడే పరబ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కాబట్టి విమల దానిని సాధ్యము చేయు శక్తి. అరుణే. అరుణే అనగా అరుణవరుణం కలది, ఉదయసూర్యుని కాంతి వంటి కాంతి ప్రసరించేది. ఆమె ప్రకాశస్వరూపిణి, ఉత్సాహశక్తి, సాధకుని అంతరంగాన్ని జ్ఞానోదయానికి నడిపించే శక్తి. ధ్యానశ్లోకం. భాస్కరరాయుల సౌభాగ్యభాస్కరం. అరుణాం రక్తవస్త్రాంబర రక్తాభరణభూషితాం పాశాంకుశధరాం వందే భాస్కరాననసన్నిభాం. భావం: ఎర్రని వస్త్రములు, ఎర్రటి ఆభరణములతో అలంకరించబడిన, పాసం, అంకుశం ధరించిన, సూర్యుని కాంతి వంటి ప్రకాశమయమైన అరుణాదేవిని నేను నమస్కరిస్తున్నాను. కుండలినీ సంబంధం. కుండలినీ అనాహతం దాటి విశుద్ధచక్రం చేరినప్పుడు అక్కడ జ్ఞానోదయానికి సంకేతం ఉన్న అరుణేతత్వం ప్రబలిస్తుంది. ఈ దశలో ఉపాసకుడి మనసులో జ్ఞానకాంతి అనగా చైతన్యోదయం జరుగుతుంది. అంతరంలో గురుతేజం వలె సత్యబోధ కలుగుతుంది. అందుకే తంత్రవాక్యం ఇలా చెబుతుంది: విమలే శుద్ధిస్థితిః అరుణే జ్ఞానోదయస్థితిః. భాస్కరరాయ మకరంద వ్యాఖ్యానం ప్రకారం అవిద్య అనే అంధకారాన్ని భస్మం చేసే సూర్యకాంతి వంటి దేవతే అరుణే. విమలస్థితి తరువాత
జ్ఞానోదయాన్ని ప్రసాదించే రూపమే అరుణే. అంటే అరుణే అనేది అవిద్యానాశక చైతన్య శక్తి. ఆమె భక్తుని లోపలి జ్ఞాన సూర్యోదయానికి కారణమవుతుంది. శాస్త్రీయ ఆధారం 1. తంత్రాగమాలలో అరుణే అనే శక్తి ప్రకాశరూపిణిగా వర్ణించబడింది. 2. లలితార్చన చింతామణిలో ఆమెను జ్ఞానప్రద శక్తిగా పేర్కొన్నారు. జయిని. జయిని అనగా విజయాన్ని ప్రసాదించేది, అన్ని అడ్డంకులను జయింపజేయు శక్తి. ఆమె సప్తమావరణం, సర్వసంక్షోభణ చక్రంలోని 8 దేవతలలో 6వది. ఆమె అనుగ్రహం వల్ల సాధకుడు అంతరంగ విఘ్నాలు బాహ్య విఘ్నాలను అధిగమించి విజయాన్ని పొందుతాడు. ధ్యాన శ్లోకం. రక్తాంబరాం రజోపుష్పమాలినీం రత్నభూషితాం వరదాభయ పద్మాభ్యాం విభ్రతీం జయినీం స్మరేత్. ఎరుపు వస్త్రము ధరించిన, రజోగుణ పుష్పమాలతో అలంకరించబడిన, రత్నాభరణాలతో భూషితురాలైన వరదాభయ పద్మధారిణి దేవిని ధ్యానించాలి. ధ్యాన శ్లోకం. భాస్కరరాయుల సౌభాగ్య భాస్కరం విజయప్రదమాలింగ్యాం విజయాభరణభూషితాం పాశాంకుశధరాం వందే జయినీం విజయప్రదాం. భావం. విజయాన్ని ప్రసాదించే మాలలు ధరించిన, విజయరూపాభరణాలతో అలంకరించబడిన, పాశం అంకుశం ధరించిన విజయప్రదమయ జయినిదేవిని నేను నమస్కరిస్తున్నాను. భాస్కరరాయుల వ్యాఖ్యానం. మకరందం ప్రకారం జయిని అనగా సాధకుని అంతరంగ బాహ్య విఘ్నాలను జయింపజేసే శక్తి. ఆమె అనుగ్రహం వల్ల సాధకుడు అవిద్య, అసత్యం, విఘ్నాలను జయించి నిజానందాన్ని పొందుతాడు. సౌభాగ్య భాస్కరం ప్రకారం జయినీ శక్తి సాధకునికి సాధనలో విజయాన్ని కలిగిస్తుంది. లోక విజయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విజయమే ఆమె పరమప్రధానం. నిజమైన విజయమంటే మోక్ష సాధనలోనే ఉంది. అది జయిని అనుగ్రహంతోనే లభిస్తుంది. సర్వేశ్వరి. సర్వేశ్వరి అంటే సర్వేషామీశ్వరి, సమస్త జగత్తుకు, సమస్త దేవతలకు అధిష్టాత్రిదేవి. సర్వం అంటే సమస్తం, ఈశ్వరి అంటే అధిపతి. అంటే ఆమె బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివ వంటి పంచబ్రహ్మరూపాలకన్నా పరమమైన మూలాధార చైతన్యశక్తి. ఆమెచేతనే ఈశ్వరత్వం కూడా సంభవిస్తుంది. ధ్యాన శ్లోకం. సర్వేశ్వరీ సర్వజగదాధారరూపిణీ సర్వేశానీ సర్వమంగళా సర్వానందప్రదాయిని. అంటే ఆమె సమస్త జగత్తుకు ఆధారమైన చైతన్యశక్తి. అన్ని దేవతలు, అన్ని యంత్రాలు, అన్ని మంత్రాలు, అన్నీ ఆమె తత్వంలో లీనమయుంటాయి. ఆమె దర్శనమే పరానందాన్ని ప్రసాదిస్తుంది. కుండలినీ సంబంధం. కుండలినీ యోగపరంగా కుండలినీ శక్తి మూలాధారంలో నుండి పైకి ఎగసి సహస్రార చక్రంలో శివశక్తి ఐక్యం పొందినప్పుడు ఆ స్థితిని సర్వేశ్వరీ స్థితి అంటారు. అది పరాశక్తి యొక్క సర్వాధిపత్య బిందుస్థానం. అక్కడ కేవలం అనందఘన చైతన్యం మాత్రమే ఉంటుంది. అందుకే సర్వానందమయ చత్రం అంటే కుండలినీ పరాకాష్ఠ. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, లలితారహస్యము, భాస్కరరాయగారి మకరందము మరియు సౌభాగ్య భాస్కరము గ్రంథాలు అన్నీ సర్వేశ్వరీ స్థితిని సర్వాధార చైతన్యంగా వర్ణిస్తాయి. భాస్కరరాయగారి వ్యాఖ్యానం. మకరందం ప్రకారం సర్వేశ్వరి అంటే సర్వాధారతత్వం. యద్వసాదేవ సర్వం భవతి, యయా సర్వం నియమ్యతే. అంటే ఆమెచేతనే సర్వమూ ఉద్భవిస్తుంది, ఆమెచేతనే సర్వమూ నియంత్రించబడుతుంది. ఆమె పరమేశ్వరీ తత్వం. సౌభాగ్య భాస్కరం ప్రకారం సర్వేశ్వరి నామ పరమబిందురూపిణి. ఆమె బిందుస్థానంలో నివసించి లలితాతత్వాన్ని అవతలింపజేస్తుంది. కౌళిని. కౌళిని అంటే కౌళాత్మక శక్తి. కౌళ అనే పదం తంత్రంలో శివశక్తి సామరస్యతను, దేహములో దేవతా చైతన్యాన్ని, గుప్తమైన అనుభూతి యోగ మార్గాన్ని సూచిస్తుంది. కాబట్టి కౌళిని అంటే కౌళతత్వమనే గుప్త మార్గంలో ప్రవహించే చైతన్య శక్తి. ధ్యానశ్లోకం. కౌళినీ కౌళసీమాంతర నిలయ శివశక్తి ఐక్య సంపద చిదానందఘనాకార పరబిందు నివాసిని
కౌళినీదేవి కౌళతత్వపు పరాకాష్ఠస్థితిలో శివశక్తి ఐక్యరూపంలో నివసిస్తుంది. ఆమె స్వరూపం చిదానందఘనము అంటే చైతన్యానంద స్వరూపిణి. ఆమె పరబిందుస్థితి అంటే శ్రీచక్ర బిందువులో నివసించే పరాశక్తి. శ్రీచక్రంలో స్థానం లలితా త్రిపుర సుందరి యొక్క పరమతత్వ స్వరూపం. బిందువు అంటే శివశక్తి సామరస్యత స్థానం. అక్కడ కౌళిని శివశక్తి యోగాన్ని ప్రతినిధిగా నిలుస్తుంది. అందుకే కౌళినీని శ్రీచక్రబిందు రూపిణి కౌళతత్వాధిష్టాత్రిగా పూజిస్తారు. కుండలినీ సంబంధం. కౌళిని అనేది కుండలినీ శక్తి యొక్క పరాకాష్ఠరూపం. కుండలిని మూలాధారంలో నిద్రించి యోగ సాధన ద్వారా సహస్రారంలో శివశక్తి ఐక్యాన్ని పొందినప్పుడు ఆ స్థితి కౌళతత్వంగా పరిగణింపబడుతుంది. ఆ చైతన్య రూపమే కౌళిని. అందుకే కొన్ని గ్రంథాలు ఆమెను సహస్రారాధిష్ఠిత కౌళిని అని వర్ణిస్తాయి. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం కౌళినీ నామ కౌళతత్వరూపిణి యయా శివశక్తి ఐక్యం పరబిందువు సదాస్థితం. అంటే కౌళిని అనేది కౌళతత్వమనే పరమ సమరస్య స్థితిని ప్రతినిధ్యం చేసే శక్తి. ఆమె పరబిందువులో నివసించి శివశక్తి ఏకత్వాన్ని ధ్యానరూపంలో ప్రదర్శిస్తుంది. సౌభాగ్య భాస్కరము ప్రకారం కౌళినీ తత్వతః కుండలిన్యభిన్నా సాచ సహస్రార బిందుమధ్య నివాసిని శివశక్తి ఐక్యరూపిణి. ఇది స్పష్టంగా చెబుతుంది. కౌళిని అనేది కుండలినీ శక్తి యొక్క ఉత్కృష్ట స్థితి. ఆమె సహస్రార బిందువులో శివశక్తి యోగంలో లీనమై ఉంటుంది. సర్వరోగహర చక్రస్వామిని. సర్వ రోగ హర అంటే సమస్త రోగాలను హరించేది, నశింపజేసేది. చక్రస్వామిని అంటే ఆ చక్రానికి అధిష్టాత్రీ దేవత. అంటే ఆమె రోగ నివారణ, శరీరశుద్ధి, మనోశుద్ధి, కర్మశుద్ధి అన్న 3 స్థాయిలలో శక్తి ప్రసాదించే దేవి. ధ్యానశ్లోకం. సర్వరోగహరాం దేవీం పద్మాసీనాం మనోరమాం శ్వేతవస్త్ర పరాంభోజవర్ణాం దివ్యౌషధమూర్తికాం. ఆమె తెల్లని పద్మంపై కూచున్న దివ్యశక్తి. ఆమె స్వరూపం వైద్యమూర్తి, జీవచేతంలోని అన్ని రోగాలను దూరంచేసే చైతన్యం. ఆమె దృష్టి, స్పర్శ, స్మరణ ఇవన్నీ రోగహారక శక్తి. కుండలినీ సంబంధం. రోగాలు అంటే కేవలం శరీర సంబంధం కాదు. నాడీ వ్యవస్థలోని అవరోధాలు, గ్రంథులు, ప్రాణవాయు అసమతుల్యత కూడా రోగాలే. కుండలినీ యోగంలో సర్వరోగహర శక్తి అనాహత, హృదయ మరియు విశుద్ధ చక్రాల మధ్య ఉన్న శుద్ధి ప్రక్రియలో ప్రబలిస్తుంది. ఆమె శక్తి ప్రబోధం ద్వారా నాడీ ప్రవాహం సమత్వాన్ని పొందుతుంది. అందువల్ల కౌలతత్వ ప్రకారం సర్వరోగహర శక్తి జీవచైతన్య సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, యోగిని హృదయము, భాస్కరరాయుల వ్యాఖ్యానాలు ఇవన్నీ సర్వరోగహర ఆవరణాన్ని రోగ నివారణ, చిత్తశుద్ధి, మానసిక సౌఖ్యం ప్రసాదక శక్తిగా వర్ణిస్తాయి. సర్వరోగహరా శక్తిః ప్రాణశుద్ధికారిణీ తామసప్రకృతిభేదినీ శాంతికారిణీ చ సా. భాస్కరరాయిగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం సర్వరోగహరా నామ శరీర మానసికాది దోషనాశిని. సా హృదయ విశుద్ధికారిణి చిత్తప్రసాదక. అంటే ఆమె శరీర మనోసంబంధ రోగాలను తొలగిస్తుంది. ఆమె హృదయ విశుద్ధిని ప్రసాదించి చిత్తంలో ఆనందం కలిగిస్తుంది. సర్వరోగహర చక్రస్వామిని అనగా సాధకుని కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాలన్నింటినీ తొలగించే పరాశక్తి. ఆమె అనుగ్రహం లేకుండా సాధనలోని మలినాలు తొలగవు. ఈ చక్రం యోగినీ వర్గానికి సంబంధించినదని, కుండలినీ సాధనలో ఇది శరీరశుద్ధిని, మనోశుద్ధిని ప్రసాదిస్తుందని వివరించారు. సౌభాగ్య భాస్కరం ప్రకారం సర్వరోగహర చక్రం హృదయమధ్య నివాసి, తత్ర ఆశ్రితా దేవత ప్రాణవాయు సామ్యకారిణి. ఇది చాలా ముఖ్యమైన వ్యాఖ్యానం. భాస్కరరాయి ప్రకారం ఈ చక్రం హృదయకేంద్రంలో అనాహత ప్రాంతంలో స్థితమై ప్రాణవాయు సమతుల్యంగా ప్రవహించేటట్లు చేస్తుంది. దాంతో శారీర మనోరోగాలు తొలగి ఆత్మశాంతి లభిస్తుంది. ఈ చక్రం ఆరాధన ద్వారా సాధకునికి మంత్రసిద్ధి, దీర్ఘాయుష్యం, రోగరహిత జీవితం సాధ్యమవుతుందని స్పష్టమైంది.
సర్వరోగహర చక్రస్వామిని అనేది ఆరోగ్యస్వరూపిణి మహాశక్తి. ఆమె కృపతోనే సాధకుని సాధన స్థిరమవుతుంది. రహస్య యోగిని. రహస్య అంటే గోప్యమైన, గూఢమైన, అంతర్ముఖమైన, పరబ్రహ్మస్వరూపమైన. యోగిని అంటే యోగశక్తి, శివతో ఐక్యం పొందిన చైతన్యరూపిణి. అందువల్ల రహస్య యోగిని అంటే శివశక్తి సామరస్య తత్వాన్ని అంతర్ముఖ ధ్యానంలో అనుభవింపజేసే గూఢశక్తి. ఇది కేవలం బాహ్య పూజాస్థాయి శక్తి కాదు, ఇది అంతర్ముఖ ధ్యానంలో కుండలినీ పరాకాష్ఠలో ప్రత్యక్షమయ్యే పరాశక్తి. రహస్య యోగిని ఆ తత్వాన్ని అంతర్ముఖ యోగరూపంగా అనుభవింపజేసే శక్తి. అందువల్ల రహస్య యోగిని అనేది లలితా త్రిపురసుందరి యొక్క అంతర్యామిని స్థితి. ధ్యాన శ్లోకం. రహస్య యోగినీం వందే రహస్యతత్వ నివాసినీం చిదానందమయీం దేవీం శివశక్త్యైక్యరూపిణీం. తాత్పర్యం. ఆమె రహస్యతత్వంలో అంటే పరబ్రహ్మస్థితిలో నివసించే యోగిని. ఆమె స్వరూపం చిదానందఘనము, శివశక్తి సామరస్య చైతన్యం ఆమె స్వభావం. లలితా త్రిపురసుందరి యొక్క అంతరతత్వ ఉపాసనా రూపం. భౌతికంగా బిందువు, తత్వాత్మకంగా శివశక్తి సామరస్య స్థితి. కుండలినీ సంబంధం. కుండలినీ శక్తి మూలాధారంలో నిద్రించి యోగ ప్రక్రియ ద్వారా పైకి ఎగసి సహస్రారంలో శివతో ఐక్యం పొందుతుంది. ఆ ఐక్యస్థితి చిదానంద ఘన పరమానంద స్థితి. అదే రహస్యయోగిని స్థితి. అందుకే భాస్కరరాయగారు ఈ స్థితిని కుండలినీ పరమోన్నతాస్థితి అని పేర్కొంటారు. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, యోగిని హృదయం, భాస్కరరాయుల మకరందం, సౌభాగ్య భాస్కరం ఇవన్నీ రహస్యయోగినిని పరమతత్వశక్తిగా వర్ణిస్తాయి. రహస్య అనే పదం శ్రీవిద్యా తత్వంలో అత్యంత గోప్యమైన అంతర్యామిని చైతన్యస్థితిని సూచిస్తుంది. కుండలినిలో స్థానం. కుండలినీ సాధనలో ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం మధ్య కలిగే సూక్ష్మ అనుభూతి, మౌన రహస్య అనుభవం అన్నీ రహస్యయోగిని ఆధీనంలో ఉంటాయి. సాధకుని అంతర్ముఖ యోగ అనుభవాలను ఆమె కాపాడుతుంది. అవి వ్యర్థం కాకుండా రహస్యంగా నిలిపి ఉంచుతుంది. లలితా సహస్రనామంలో రహస్యయోగిని సక్తా అని ఉంది. అక్కడ భాస్కరరాయగారు వ్యాఖ్యానించినట్లు అమ్మవారు రహస్యయోగినిలతో కలిసి రహస్యతత్వాలను కాపాడుతూ అర్హులైన భక్తులకు మాత్రమే అవి వెల్లడిస్తారు. భాస్కరరాయుల వ్యాఖ్యానం మకరందం. రహస్యయోగినులు శ్రీవిద్యా మంత్ర రహస్యాన్ని కాపాడే దేవతలు. వీరి అనుగ్రహం లేకుండా శ్రీవిద్య సాధనలో మూలసారం లభించదు. వీరు మహాశక్తి యొక్క రహస్య సైన్యం వంటివారు. కేవలం అర్హులైన వారికి మాత్రమే అనుభవ ద్వారం తెరుస్తారు. సౌభాగ్య భాస్కరం. రహస్య యోగినులు సాధకునికి అంతర్ముఖ యోగానుభూతి ప్రసాదించేవారు. వీరి అనుగ్రహం లేకుండా సాధన బయటపడి అర్ధరహితమవుతుంది. వీరు కేవలం భక్తిశ్రద్ధా సమన్వితులైన వారికి మాత్రమే రహస్యాన్ని బహిర్గతం చేస్తారు.